గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. అమరావతి పనుల్లో ఫుల్ జోష్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధుల సమీకరణ కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో పెద్ద ఎత్తున చేపట్టింది. అయినా కానీ అమరావతి అనేది ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో చేసేటువంటి ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కాబట్టి దీనికి నిధుల అవసరం ఎంతైనా ఉంటుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి కోసం అనేక మంది ప్రముఖుల చేత లేదా ప్రజల నుంచి విరాళాలు సేకరించి ఇప్పుడు మరోసారి అదే ప్రాసెస్ని ప్రారంభించింది. గతంలో నా అమరావతి నా ఇటుక అంటూ కూడా చాలామంది ₹100 డొనేట్ చేసే వాళ్ళ సహకారం కూడా అమరావతిలో భాగస్వామ్యం కావాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో ఒక నిర్ణయాన్ని అమలు చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి అటకెక్కింది. ఆ నిధుల లెక్క కూడా గల్లంతైంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అమరావతిని ట్రాక్లో పెట్టినటువంటి సందర్భంలో ప్రజల నుంచి విరాళాలు కోరుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనికి సంబంధించి అఫీషియల్గా తన వెబ్సైట్లోనే ఏపీసీఆర్డీఏ వెబ్సైట్లోనే డొనేట్ ఫర్ అమరావతి అని, మన అమరావతి అని చెప్పని ఒక స్పెషల్ కాలమ్, స్పెషల్ ఇది బ్లాగ్ క్రియేట్ చేసింది. దీన్ని కనెక్ట్ చేస్తే కనుక ఈ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు డొనేట్ ఫర్ మన అమరావతికి డొనేట్ చేయాలనుకుంటే కనుక చేయొచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు, అనేక ప్రాజెక్టులని ఇందులో టేకప్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వీటన్నిటిని కంప్లీట్ చేయాలన్నా, మాస్టర్ ప్లాన్ని అమలు చేయాలన్నా కానీ పెద్ద ఎత్తున నిధుల అవసరం ఉంటుందనేటువంటి అభిప్రాయం ఉంది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి నిధులు తీసుకుంటూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. వాటిని సద్వినియోగం చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గ్రాంట్లు కావచ్చు, వివిధ పథకాల కింద ఇస్తున్నటువంటి కేటాయింపులు కావచ్చు, వీటన్నిటినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగిస్తుంది. కానీ ప్రజల భాగస్వామ్యం ఉంటే అమరావతి మరింత పటిష్టంగా వర్ధిల్లుతుందనేటువంటి అభిప్రాయంతోనే ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతూ ఈ నిర్ణయాన్ని తీసుకుంది ఏపీసీఆర్డీఏ. దీన్ని అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టింది. సో అమరావతిని ఇష్టపడేటువంటి వాళ్ళు, అమరావతికి అండగా నిలవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా దీనికి డొనేషన్స్ పంపించవచ్చు అతి త్వరలోనే. ఎందుకంటే 2 నుంచి 3 ఏళ్లలో అమరావతి కళ మొదటి దశ సాకారం అయ్యే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి దానికి ఊతం ఇచ్చేటువంటి అంశంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. సో అమరావతిని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కానీ దీన్ని కనెక్ట్ అవ్వచ్చు, మీ విరాళాలని పంపించవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.